నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరం. జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఎవరికి అర్థం కాదు, అప్పటికప్పుడు మారుస్తూ ఉంటారని చెప్పి తరచూ చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ ఆయన కులాల్ని స్ట్రాటజీగా తీసుకొని మాత్రం సక్సెస్ అవుతూ వచ్చారా అంటే ఒక్కొక్కసారి అవును, కాదు అనే సమాధానాలు వస్తున్నాయి. 2019 ఎలక్షన్స్కి కమ్మ సామాజిక వర్గాన్ని పావుగా వాడుకున్నారు. 2024 ఎలక్షన్స్కి ఇక్కడ క్యాస్ట్ ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ ని టార్గెట్ చేశారు. సరే, ఇక్కడ సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు 2029 ఎలక్షన్స్ లో సక్సెస్ అవ్వడం కోసం కాపు సామాజిక వర్గాన్ని పావులా వాడుకోవాలనుకుంటున్నారా? దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ అయినా స్కెచ్ వేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. అండ్ గోదావరి జిల్లాల కేంద్రంగా ఈ స్కెచ్ నడుస్తుంది. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సరే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త స్కెచ్ ఏంటి అంటే కొత్త ప్రణాళిక కాపు సామాజిక వర్గం కూటమిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు దూరం చేసేస్తే ఓట్ బ్యాంక్ చీలిపోతుంది, మా వైపు వచ్చేస్తుందని ఈ కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకులతో ఆయన స్కెచ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సక్సెస్ అవుతుందా? ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకటి గమనించాల్సింది ఏంటంటే గెలుపుకు అనేక అంశాలు ఉంటాయి. ఒక్క సామాజిక వర్గ ఈక్వేషనే కాదు, అనేక అంశాలు ఉంటాయి. దాంట్లో కొన్నేమో మేజర్ పోర్షన్ ఉంటాయి, కొన్నేమో మైనర్ పోర్షన్ ఉంటాయి. అనేక అంశాలు మిళితమైతేనే గెలుపు అనేది సాధ్యం. అంతే తప్ప ఒక సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేస్తాను అని అంటే ఇప్పుడున్నటువంటి సామాజిక వర్గాలు, లేదంటే చరిత్రను తీసుకుంటే కనుక కమ్మ, కాపు, లేదంటే రెడ్డి, ఇవి ఏదైతే ఉన్నాయో వీళ్ళే రాజ్యాధికారం చేతిలో పెట్టుకొని ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కమ్మ సామాజిక వర్గం ఎంత ఉంది, రెడ్డి సామాజిక వర్గం ఎంత ఉంది, మా లెక్కన ఎస్సీలు రావాలి కదా. సో సామాజిక వర్గాలు అనేవి సోషల్ ఇంజనీరింగ్ అనేది రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి ఒక ఎత్తుగడ తప్ప ఆ ఒక్కటే రాజ్యాధికారాన్ని ఇస్తుంది అనేటువంటిది పొరపాటు. కాకపోతే ప్రత్యర్థులను ఇరుకుని పెట్టడానికి, ప్రత్యర్థుల మీద ఏదో రకంగా గేమ్స్ ప్లే చేయడానికి దీన్ని ఉపయోగించుకుంటారు. అంతే తప్ప అలా అనుకుంటే తెలంగాణలో కేసీఆర్ గారి సామాజిక వర్గం ఎంత 0.4445 ఎంత ఉంది. మరి ఎలా అయ్యారు? ఆయన 10 సంవత్సరాల పాటు సీఎం చేశారు, మళ్ళీ నేనే సీఎం అంటున్నారు. ఆయన రాబోయే రోజుల్లో ఎలా వస్తారు తెలంగాణలో? అంటే ఇక్కడ రాజకీయాలు ఎప్పుడైనా ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క రకమైనటువంటి అంశం మేజర్ పోర్షన్ని ప్లే చేసిద్ది, మేజర్ రోల్ని ప్లే చేసిద్ది. ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే 2014లో విభజనవాదం పనిచేసింది, అంతే కదా. తెలంగాణ తీసుకొచ్చారు, అదే పనిచేస్తుంది, ఆ సెంటిమెంటే పనిచేస్తుంది. ఆ సెంటిమెంటు బలంగా ఉంది కాబట్టి మిగతా పనిచేయాలి, సామాజిక ఈక్వేషన్స్ ఏం పనిచేయాలి. అందుకే కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు సీఎంగా ఉండగలిగారు. ఆ తర్వాత సెంటిమెంట్ అయిపోయింది. సెంటిమెంట్ అయిపోయిన తర్వాత ప్రజలు ఏం చూశారు? డెవలప్మెంట్ని చూశారు, అభివృద్ధిని చూశారు. తర్వాత అవినీతి వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్నారు. దాంతో 2023లో ఓడిచ్చారు కదా. మరి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. సో కాబట్టి ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్కటి పనిచేస్తుంది. ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి ఏం పనిచేసింది? 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు ప్రజలు. అనేది కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం ఈక్వేషన్ కాదు, అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య ప్రజల ఇళ్ళకి కూడా పోలీసులు పంపించారు. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా, నిద్ర లేకుండా చేశారు అందరికీ. ఇదే కదా వినిపించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడు, మన భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కదా. పబ్లిక్ ఒక ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. ఆ ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇతను ఉండకూడదు అన్నప్పుడు ఆల్టర్నేటివ్ ఎవరున్నారు? కూటమి ఉంది, వేసేసారు అంతే. అది మేజర్ పోర్షన్. ఇంకా మిగతా అనేక అంశాలు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, పవన్ కళ్యాణ్ గారు కూటమికి మద్దతు ఇవ్వటం, ఇవన్నీ తర్వాత అంశాలు. ఇవన్నీ మేజర్ పోర్షన్. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు, అంతే. దట్స్ ఇట్, మేజర్ పోర్షన్. దానికి కారణం ఏంటంటే ప్రజల్ని అన్రెస్ట్లోకి తీసుకెళ్ళిపోయారు, అభద్రతా భావంలోకి తీసుకెళ్ళిపోయారు, సమాజాన్ని అభద్రతా భావం తీసుకెళ్ళిపోయారు. ఆ కారణం చేత వ్యతిరేక ఓటు పడింది అనేది విశ్లేషణ మనం చేసేటప్పుడు క్షేత్రస్థాయిలో ఉండే పరిస్థితులను బట్టి చెప్పేసేయచ్చు. సో కాబట్టి 2029కి ఏది మేజర్ పోర్షన్ అవుతుంది అనేది మనం ఇప్పుడే అంచనా వేయలేం. కానీ కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, బీసీలు వీళ్ళందరూ కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ సామాజిక ఈక్వేషన్స్ని బట్టి మనం అధికారంలో రావచ్చు అనుకుంటే పొరపాటు.
చేయాల్సింది ఏంటి? ప్రధాన ప్రతిపక్షంగా లేదంటే విపక్షమో ఏదో ఒకటి, విపక్షమో ప్రతిపక్షమో ఏదనుకుంటే అది. ఒక బలమైనటువంటి పార్టీ 38% ఓట్ బ్యాంక్ ఉంది. చేయాల్సింది ఏంటి? ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రజల పక్షాన్ని నిలబడినప్పుడు ఎన్ని సంవత్సరాలైనా పార్టీలు ఆదరణ పొందుతాయి. ఉదాహరణకి కమ్యూనిస్ట్ పార్టీలు, అవి జాతీయ హోదాను కూడా కోల్పోయినాయి. అయినా కానీ ఇవాళకి బతికున్నాయి ఆ పార్టీలు. కారణం ఏంటి? ప్రజల పక్షాన్ని నిలబడతాయి, ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడతాయి. కాబట్టి ప్రతిపక్షం ప్రధానంగా ఉండాల్సింది ఏంటి? ప్రజల పక్షాన్ని ఉండాలి. ప్రజల అంశాలు, ప్రజల సమస్యల పట్ల పరిష్కారం చూపుతూ పోరాడాలి. దానికి భిన్నంగా సోషల్ ఇంజనీరింగ్ చేసి కాపుల్ని విడగొడితే మనకి అధికారం వస్తుంది, లేదంటే వెన్నుముకగా తెలుగుదేశం పార్టీకి బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళలో చిచ్చు పెడితే మనకు వస్తుంది, లేదంటే ప్రాంతీయవాదాన్ని మనం నమ్ముకుంటే మనం అధికారంలోకి వస్తాం అనుకుంటే అది 2019లో నడిచింది. కానీ ప్రతిసారి నడవదు. అంటే నాకు ఇంకో డౌట్ ఉంది సార్. సరే, కాపు సామాజిక వర్గాన్ని ఇప్పుడు కూటమి నుండి వేరు చేయాలి, పవన్ కళ్యాణ్ గారి నుండి వేరు చేయాలి అంటున్నారు. మరి ఈ కాపు సామాజిక వర్గానికి తన పార్టీలో ఏ ప్రాధాన్యత ఇస్తారనేది ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు? సింహం, పులి రీసెంట్ గా చేశారు కదా, అంతకు ముందు కాదు కదా. మరి ఏమిస్తారు ప్రాధాన్యత? ఇప్పుడు వాళ్ళు ఏమిస్తారు? ఒక సామాజిక వర్గం లీడర్కి ప్రాధాన్యత ఇచ్చినందువల్ల ఆ సామాజిక వర్గం మొత్తం బాగుపడదు. మరి ఈ లెక్కన చౌదరీస్, లేదంటే రెడ్డి సామాజిక వర్గం, మరి బ్రాహ్మణ సామాజిక వర్గం ఇవాళకి కూడా ఢిల్లీలో వాళ్ళదే కదా నడుస్తుంది. మరి వీళ్ళందరూ పేదలు లేరా? ఎందుకు లేరు? అందరూ ఉన్నారు. మరి ఎందుకున్నారు? మరి ఒక వ్యక్తికి రాజ్యాధికారం వచ్చినంత మాత్రాన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ సామాజిక వర్గాన్ని మొత్తానికి ఈయన మొత్తం స్థిరపడిపోయి అంత అద్భుతంగా ఉన్నట్ట? ఇక్కడే ఆలోచించాలి, సమాజం ఆలోచించాలి. ఇప్పుడు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్ ఎవరో ఉంటారు, అతనికి ఒక పదవి ఇచ్చేస్తే ఆ సామాజిక వర్గం మొత్తం బాగుపడుతుంది అనుకుంటే తప్పు. అది అసాధ్యం. అది పరిపాలనలో మార్పులు రావాలి. సమాజ స్థాపన కోసం విధానాలు తయారు చేయాలి. అంతే తప్ప నేను కాపులకి మంచి పదవి ఇస్తాను, లేదంటే నా పార్టీకి నేను అధినేతగా చేస్తాను అని చెప్పేసి, ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు పక్కకు తప్పుకున్నారు, ఖర్గే గారికి ఇచ్చారు. మరి ఎందుకు ఆదరించట్లా? ఖర్గే దళితులు, భారతదేశంలో దళితులు మొత్తం ఓటేయాలి కదా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు ఓడిపోతుంది? అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతుంది. ఎందుకు ఓడిపోతుంది? ఇక్కడే పొరపాటు పడుతున్నారు. కాకపోతే దీన్ని ఏంటంటే ఒక ఫ్లేవర్ చేసుకొని ఏదో ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది అన్ని సందర్భాల్లో వర్కౌట్ కాదు. 2019లో చూశారు, అయిపోయింది. ఇప్పుడు గులకరాయి ఉంది, 2024లో ప్లే చేశారు. మరి ఎందుకు గులకరాయికి సంబంధించి నాన్ సీరియస్గా ఉన్నారు? సీరియస్గా లేరు ఎందుకని? అంతకుముందు కోడికత్తి, బాబాయ్ గొడ్లు ఉంది, గులకరాయిని పట్టించుకోవాలి. సో కాబట్టి ఒక్కొక్క సందర్భంలో ఒక్కోటి పని చేస్తుంది. అంతే తప్ప ఎల్లవేళలా పెళ్లికి తద్దనానికి ఒకటే మంత్రం అంటే కుదరదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తుంది ఏంటి? అభివృద్ధి జరుగుతుందా లేదా, అక్కడ మనకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు లేదా, అసలు మన రాష్ట్రం పరిస్థితి ఏంటి రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లీడర్లు చాలామంది హైదరాబాద్లో ఉంటున్నారు, సంపాదించేటువంటి అక్రమంగానో సక్రమంగానో ఆంధ్రప్రదేశ్లో సంపాదిస్తున్నారు, తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నారు, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, హైదరాబాద్లో ట్యాక్సులు కడుతున్నారు. ఉద్యోగులు పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ఈడ ట్యాక్సులు కడుతున్నారు. ట్యాక్సులు అంటే ఇండైరెక్ట్ ట్యాక్సులు, కానీ లేదంటే వాళ్ళ ఖర్చులన్నీ ఇక్కడే పెడుతున్నారు, ఫంక్షన్లన్నీ ఇక్కడే చేసుకుంటున్నారు కదా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తూ ఉంది. ఏదో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాను, బొత్స సత్యనారాయణ గారిని తీసుకెళ్ళి ఆయన పార్టీ అధ్యక్షుని చేస్తాను, లేదా ఏ కన్నబాబు గారిని తీసుకెళ్ళి ఒక కీలకమైన పదవి ఇస్తాను, లేదంటే ఏ బొత్స సత్యనారాయణ కాకపోతే అమ్మటి రాంబాబు గారిని తీసుకెళ్ళి ఆయన కోస్తాంధ్రకి ఇన్ఛార్జ్ చేసి, ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్ని బొత్స సత్యనారాయణ గారిని చేసి, లేదంటే రాయలసీమకి సంబంధించి ఒక బీసీకి చేసి, అట్లా చేసినందువల్ల ఊరికి చెప్పుకునేదానికి పనికి వస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే తెర వెనుకుండి నడిపేది వీళ్ళే కదా. వాళ్ళకి పదవులు ఇచ్చినా కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, బీసీలకి దాదాపు 56 కులాలు ఉపకులాలు ఏదో ఉన్నాయని చెప్పి 56కి సంబంధించి కార్పొరేషన్ ఏర్పడి చైర్మన్లు ఇచ్చారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. ఆ సామాజిక వర్గాలన్నీ బాగుపడ్డాయా? వాళ్ళే చెబుతున్నారు.
మాకేముంది ఒక కుర్చీ ఇచ్చారు, ఒక రూమ్ ఇచ్చారు, నెల నెల జీతం ఇచ్చారు, అంతకుమించి మేం చేసాము, అంతకుమించి ఏం Right. చేయలేకపోయాం మేము అన్నారు. రైట్. ఎందుకు ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ పోయినాయి, ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ పోయినాయి. మరి ఎట్టా ఇప్పుడు ఓకే, ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉండొచ్చు, తప్పులేదు అది. ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఓటర్స్ అందరూ పవన్ కళ్యాణ్ గారి వైపు ఉన్నారు అనేది ఆయన భావన. మేజర్ ఉండొచ్చు, ఎందుకుంటారు, ఏ సామాజిక వర్గం అయినా సాలిడ్గా ఉండరు, కొంచెం మేజర్ పోర్షన్ ఉంటుంది అంతే. అవును. కమ్మ సామాజిక వర్గం మొత్తం చంద్రబాబు గారి తోటి ఉన్నారా? కాకపోతే మెజారిటీ ఉంటారు. 2024లో ఉన్నారు, 2019లో లేరు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వైపు 2024లో ఉన్నారు, 2029లో ఉంటారని నమ్మకం ఏంది మరి? సో కాబట్టి ఈ ఈక్వేషన్లన్నీ బ్లఫ్, ఊరికే ప్రచారం చేసుకోవడానికి పనికి వస్తాయి తప్పితే ఉండవు. సరే ఇదే నమ్ముకొని నేను రాజకీయాలు చేస్తాను అనుకుంటే అది సమాజానికి నష్టం. ఇది ప్రజలు గమనించాలి. అసలు ఏ రాజకీయ పార్టీ ఎలా వెళ్తుంది, 2029 నాటికి ప్రజల పక్షాన్ని నిలబడకుండా, ప్రజల పక్షాన్ని పోరాడకుండా, ప్రజా సమస్యల మీద పోరాడకుండా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆలోచించకుండా, ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రియలిస్టులను రానికుండా చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడానికి రకరకాల మార్గాల్ని ఎంచుకుంటూ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయాలి. అలా కాకుండా నేను ఇవన్నీ కాదు, నాకు కులాలు, మతాలు, ప్రాంతాలు వీటిని నమ్ముకొని నేను రాజకీయం చేస్తానంటే కేసీఆర్ గారి సెంటిమెంట్ని వేస్ట్ చేసుకుని చేశారు. వర్కౌట్ కాలేదు కదా, ఇంక వర్కౌట్ అయ్యే ప్రసక్తే లేదు సెంటిమెంట్. సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు అదే జరుగుతుంది. ప్రాంతాలు, కులాలు, మతాలు నేను నమ్ముకుంటానంటే అక్కడ ప్రజలేమి విఘ్నులే కదా. ప్రజలు ఎప్పుడు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు, విఘ్నులు. సరైన సమయంలో సరైన విధంగా కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే కర్రు గాల్చి వాత పెడతారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.